నమస్తే తల్లి, నీ కోరిక తొందరలోనే నెరవేరుతుంది. ఈ అమ్మగారి పేరు సుశీల. నీతో మాట్లాడ్డానికొచ్చింది. ఇద్దరూ అలా వెళ్ళి మాట్లాడుకోండి. విషయం ఏమిటన్నది అర్థం చేసుకోండి. ఒక మాటకి రండి, మిగతా వ్యవహారమంతా నేను నడిపిస్తాను అని చెప్పగానే సుశీల, పార్వతి అక్కడి నుండి కొంచెం దూరం వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఉమా పంతులు గారిని చూస్తూ, పంతులు గారు, అబ్బాయి ఏం చేస్తుంటాడు గుమాస్తాగా చేస్తుంటాడు తల్లి. అని చెప్పి నాలిక కరుచుకున్నాడు పంతులు. అయితే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన పెద్దావిడ అబ్బాయి తల్లిగారన్నమాట, అంతేనా? నన్ను చూసినట్టు ఉంటుంది, నా సంపాదన తెలుసుకున్నట్టు ఉంటుందని ఇంటికి రాకుండా ఇక్కడికొచ్చింది కదా పంతులు గారు? అవును తల్లి. చూస్తుంటే డబ్బు మనిషిలా ఉంది. ఇక ఈ అమ్మగారి కొడుకెలా ఉంటాడో, ఈ అమ్మగారి భర్తగారెలా ఉంటారో. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు తల్లి. డబ్బు మనుషులు కారు, మంచివాళ్ళు, మర్యాదస్తులు. వాళ్ళకి పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. అయినా నేను అమ్మగారు అని పిలుస్తూ గౌరవిస్తున్నానంటే వాళ్ళెంత మంచివాళ్ళో ఆలోచించు ఉమా అని పంతులు గారు చెప్తుండగా పార్వతీ, సుశీల నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉమ దగ్గరికొచ్చారు. వాళ్లనలా చూసిన పంతులు గారు సంతోషించారు. ఇద్దరినీ చూస్తుంటే సయోధ్య కుదిరినట్టుగానే అనిపిస్తుంది. పెళ్లి చూపులెప్పుడనుకుంటున్నారు? రేపు ఆదివారం. అబ్బాయికి సెలవు, ఇంటి దగ్గరే ఉంటాడు కాబట్టి రేపు పెళ్లి చూపులు పెట్టుకుందాం. అబ్బాయి అమ్మాయి నచ్చుకుంటే పెద్దవాళ్ళం మనం మాట్లాడుకోవచ్చు, పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఏమంటారు పార్వతొదినా? మీరు చెప్పిన మాట నేను కాదంటాను వదినా. సాయంత్రం మీ అన్నయ్య కూలీ పని నుండి ఇంటికొస్తాడు. విషయం చెప్పి నేను ఫోన్ చేయిస్తాను. సరేనా వదినా? సరే వదినా. వదినా వదినా అనుకుంటున్నారంటే సగం పెళ్ళైపోయినట్టే. అమ్మాయి ఉమా, నీకు కళ్యాణ గడియ వచ్చింది తల్లి. రేపు అబ్బాయిని తీసుకుని పెళ్లి చూపులకొస్తాం. పదండమ్మగారు అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటే ఉమ అడ్డుపడింది. ఆగండి పంతులు గారు. ఏం తల్లి, మరొక గ్రిల్ శాండ్విచ్ ఇచ్చుకుంటావా? ఇచ్చిన గ్రిల్ శాండ్విచ్లకు డబ్బులు పుచ్చుకుంటాను. ఇవ్వండి 100 రూపాయలు. పంతులు గారిని, బాగా తెలిసిన వాడిని, నా దగ్గర కూడానా? తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంటికి రండి. మీకిష్టమైన పప్పు, ఆవకాయ చేసి కడుపు నిండా అన్నం పెట్టి సంతోషంగా పంపిస్తాను. ఇది వ్యాపారం. ఇక్కడ ఏ బంధము చూడను. అసలు నాకు బంధాలు గుర్తురావు. 100 రూపాయలు ఇవ్వండి అని ఉమా చెప్పగానే సుశీల నవ్వుకుంటూ, అందమూ వ్యాపారమే అనుకున్నాను, గడుసుతనం కూడా ఉందన్నమాట. అలాగే ఉండాలి. ఎప్పుడు ఏది వాడాలో అది వాడుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. నువ్వు నాకు నచ్చావుమా. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం అని చెప్పి సుశీల డబ్బిస్తుంది. ఉమా ఆ డబ్బు తీసుకుంటుంది. సుశీల, పంతులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరుసటి